సరే నా అలాంటి అమ్మాయి వద్దులే కానీ ఇంకెలాంటి అమ్మాయి కావాలి? ఏదో సీరియల్ అంటే అమ్మాయి చెప్పాడు కదా శ్రీలీలానే మమ్మీ సంబంధం పడలేదు. ఇంకెలాంటి అమ్మాయి కావాలి? టీనా వాళ్ళు ఏం ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు కానీ నన్ను సరే ఆ అమ్మాయి ఇక్కడ నేను ఎక్కడ ఎందుకు శ్రీలీల అంటే ఇష్టం? బాగుంటుంది, లుకింగ్ లైక్ జార్జియస్. గాజియస్. ఇంకా జార్జియస్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే పర్సనల్ క్వాలిటీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అందం చూసి కాదు. యాక్చువల్ గా నిజానికి చూసి అమ్మని చూసే పుట్టేది అందరికి, ఇవని చెప్పి కవర్ చేసుకుంటారు. అందంగా ఉంటేనే ఎవరికైనా లవ్ ఇట్ ఫస్ట్ ఎయిట్ బాగుంది లవ్ ఇవన్నీ పుడతాయి, కానీ ఎవరు ఓపెన్ అప్ గా చెప్పరు. ఎవరు ఉండాలి కానీ దాచిపెడుతున్నాం ఏదో ఉన్నారు నీకు దేనికి అవంతా నీ ఫ్రెండ్స్ అయినా అంటే నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. వద్దు పిలవద్దు, మా మమ్మీ కొడుతుంది. నువ్వు మాట నన్ను ఆడుతున్నావు కదా, నేను ఇక్కడ స్టెప్ దగ్గర కూర్చుంటే ఎవరెవరు చెప్పేదాకా వదలలేదు కదా, అందుకే నేను కూడా నిన్ను ఆడుకోవాలి కదా, అందుకే దానికి రివెంజ్ నీ టైం అని అర్థం అవుతాను. పేరు చెప్పేదాకా వదలను. ఏ అమ్మాయిలు కదా ఫోన్ వాళ్ళు చూసుకో, చెక్ చేసుకో. నాకొద్దు, ఫోన్ లో హైడ్ చేసేస్తావు, ఫోన్ లో యాప్ లో పెట్టేస్తావు కదా. ఎవరు మొన్న బైక్ లో చూసిన అమ్మాయి? Yes. బైక్ లో చూసిన అమ్మాయి, బైక్ లో చూసిన అమ్మాయి ఏ అమ్మాయి నాకు తెలియదు. లిఫ్ట్ అడిగితే అమ్మాయి పరిచయం చేయాలి, అమ్మాయి నాకు పరిచయం చేసి నీ గురించి మంచిగా చెప్తా. అమ్మాయి ఇతను నాకు కాబోయే హస్బెండే, చంపుతా. లిఫ్ట్ అడిగితే చాలా మంచోడు. లిఫ్ట్ అడిగితే తెచ్చామ వరకు డ్రాప్ చేయను అంతే. నన్ను అంత ఈజీగా బోల్తా కొట్టచ్చు. నీ అదో వేషాలన్నీ నాకు తెలుసు. నేను ఇక్కడ నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు, నేను కూడా ఇక్కడ నీ నైబర్ గా అన్ని ఇయర్స్ నుంచే వస్తున్నావు, నాకు తెలుసు. ఓకేనా? సరే ఇప్పుడు ఏమంటావు? అమ్మాయి పేరు చెప్తేనే కదంతా. పేరు అంతా ఎందుకులే, వదిలే. చెప్పు. నువ్వు అనుకున్నట్టంతా ఏం లేదు మా ఇద్దరి మధ్యన. ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేను సార్. నేనేదో ఉందే చెప్పు. సరే ఇప్పుడు ఆంటీ పిలిచేదా, బయలుదేరుతావా? తలకాయ తింటున్నాను నేనా? ఆంటీ వద్దు పిలవకు. నీ కూతురు తలకాయ తినేస్తుంది అంటే అంత పని చేయలేదు. నాకే సపోర్ట్. మా మమ్మీ నీకు సపోర్ట్ చేస్తా, నీ మమ్మీ నాకు సపోర్ట్. చెప్పాలి, చెప్తేనే కదులుతా. చెప్పు, ఏంది నీ ప్రాబ్లం, ఏంది నీ బాధ, ఏం చెప్తే కదా. ఏమి లే, తలకాయ తింటున్నావు కదా. మా అమ్మ గోధుమ పిండి తెమ్మంది, అది ఎన్ని కేజీలు తెమ్మందో మర్చిపోయాను. నాకు చెప్తే నేను తెచ్చిస్తా కదా.